అందరికీ నమస్కారం. నేను మిస్ సతీష్. నెల్లూరు ఎస్పీ అజిత గారి ఆదేశాలతో పోలీసులు ఒక్కడుగు ముందుకేశారు. మేము ఒక్కడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో అని వాళ్ళు రౌడీ షీటర్లకు చేసి చూపించారు. నెల్లూరులో ప్రతి ఒక్క గల్లీకి ఒక రౌడీ షీటర్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు ఎస్పీ అజిత గారు ప్రత్యేకంగా వారి మీద దృష్టి సారించారు. నెల్లూరు ప్రజలకు శాంతి కలగచేయాలి, నెల్లూరు ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి అనే దృక్పథంతో రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నెల్లూరులోని స్థానిక విఆర్సి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. అదే ఒక టైటిల్గా పెట్టాను నేను. నెల్లూరు ఎస్పీ అజితాపై ప్రశంసలు వెల్లువ, నడి రోడ్డుపై రౌడీ షీటర్లు ఊరేగింపు. సిగ్గుతో తలదించుకున్నారు రౌడీ షీటర్లు అందరూ. పోలీస్ అంటే ఎందుకు చేసి చూపించారు ఎస్పీగా అజిత గారు. వాళ్ళు వెన్నులో వణుకు పట్టించారు. దీన్ని చూసి మిగిలిన రౌడీ షీటర్లు కూడా గజగజలాడేలా చేశారు ఎస్పీ అజిత గారు. అజిత గారు తీసుకున్న నిర్ణయంపై నెల్లూరు వాసులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆమె ముందుగానే చెప్పారు. అజిత గారు వైజాగ్ డీసీపీగా మనకి ఇటీవల సెప్టెంబర్ నెలలో నెల్లూరుకి ఎస్పీగా రావడం జరిగింది. ఎస్పీగా వచ్చిన సంతకం చేసిన బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఒకటే మాట చెప్పారు. నెల్లూరులో రౌడీ అనేవాడు లేకుండా చేయటమే నా లక్ష్యం. ఏదైతే డ్రగ్స్ ఉందో, మాదక ద్రవ్యాలు ఉన్నాయో, గంజాయి ఉందో, వీటన్నిటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి సమూలంగా నిర్మూలిస్తాను. నెల్లూరు ప్రజలకు స్వేచ్ఛనిస్తాను. నెల్లూరు శాంతి భద్రతల పరిరక్షణే తన లక్ష్యం అని చెప్పని మొట్టమొదటి ప్రెస్ మీట్ లో కూడా మనకి ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసిన కొన్ని ఈ నెలలకి, ఈ 2 నెలలకి, 3 నెలలకి ముఖ్యంగా నెల్లూరు ప్రజలకు శాంతినివ్వాలి, ఇచ్చిన మాట కట్టుబడి రౌడీ షీటర్లు తగ్గించాలి, ఇక్కడ ఏదైతే క్రైమ్ ఉందో ఈ క్రైమ్ను తగ్గించుకుంటూ రావాలి అనే దృక్పథంతో తొలి అడుగుకు శ్రీకారం చుట్టి పోలీస్ అంటే ఇదే అని తెలియజేశారు ఎస్పీ అజిత గారు. దానిలో భాగంగానే నెల్లూరులో ఆ విఆర్సి సెంటర్ నుంచి ఆ గాంధీ బొమ్మ సెంటర్ వరకు రౌడీ షీటర్లందరూ వరుసగా నడిపించుకుని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మిగిలిన రౌడీ షీటర్ల వెన్నులో వణుకు పుట్టింది, వాళ్ళ గుండెల్లో భయం పట్టుకుంది. ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చారు పోలీసులు. అక్కడ ఎవరైనా కత్తి పట్టుకుంటే జాగ్రత్త, ఇకపై మేమేందో చూపిస్తాం. ఒకప్పుడు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్న రీతిలో పోలీసులు ఆ విధంగా ఈ విధంగా అద్భుతంగా వాళ్ళని నడి రోడ్డుపై నడిపించి సమాజంలో అదే నడి రోడ్డుపై నడిపించుకుంటూ వస్తుంటే సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రౌడీ షీటర్లు. బ్రదర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. రౌడీ షీటర్లని నడిపించుకోవడం తీసుకొచ్చింది. ఇంకొకసారి ప్లే చేయి. ఆ వీడియోని అందరూ చూడాలి. ఇంకొకసారి ప్లే చేయి. ఎంతమంది ఉన్నారు చూడండి నెల్లూరులో రౌడీ షీటర్లు. పట్ల రోడ్డు ఇంకెంతమంది ఉన్నారో. ఈ విధంగా నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే
చూడు ఒక్కోళ్ళు సిగ్గుతో ఎలా తలదించుకున్నారు. ఇది మిగిలిన రౌడీ షీటర్లకు నిజంగా వెన్నుల్లో వణుకు పుట్టించింది అనుకోవాలి. ఇంకొకళ్ళు నేరాలు చేయాలి అంటే భయపడే విధంగా అక్కడ పోలీసులు ప్రత్యేకంగా ఈ విధంగా తీసుకోవటం అనేది అందరూ హర్షించదగిన విషయం. అదే విధంగా అక్కడున్న స్థానిక మంత్రి నారాయణ గారు కూడా పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. నెల్లూరు ప్రజలకు శాంతి కలగచేయాలి. నెల్లూరు ప్రజలందరూ ఈ రౌడీ షీటర్లతో భయంతో ఉండకూడదు. నెల్లూరు అంతా సస్యశ్యామలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నెల్లూరు ప్రజలకు శాంతి కలగచేయాలని చెప్పని పదే ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ శాఖ కూడా ఇచ్చినట్టు జరిగింది. ఆదేశాలతోనే పోలీసులు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ విధమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు.